వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మన హెల్త్ టిప్లో పన్నీర్, గుడ్లు, చికెన్ వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. మొదట పన్నీర్ గురించి మాట్లాడితే ఇది శాకాహారులకు వరం లాంటిది. నేరుగా పాల నుంచి తయారయ్యేది కాబట్టి ఇందులో సహజంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు కూడా ఉంటుంది. అది శరీరానికి శక్తినిస్తుంది. అదనంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముకలకు బలంగా ఉంటుంది. కానీ పన్నీర్ మాత్రం జీర్ణం కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఈ పన్నీర్ తీసుకోవడం చాలా మంచిది. జిమ్కు వెళ్ళే వాళ్ళైతే పన్నీర్ను ఎక్కువగా తినాలి, ఎందుకంటే ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది కాబట్టి. ఇంకా చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్ళు తీసుకుంటే కూడా బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి శాకాహారులకు పన్నీర్ మంచి ఆహారం అని చెప్పుకోవాలి. తర్వాత కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డులోని ప్రోటీన్ను మన శరీరం చాలా ఈజీగా గ్రహిస్తుంది. అందుకే గుడ్లను పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫుడ్ అంటారు. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పచ్చసొనలో మంచి ఫ్యాట్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. తెల్లసొన అయితే పూర్తిగా ప్రోటీన్తో నిండి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తెల్లసొన మాత్రమే తింటే బాగుంటుంది. గుడ్లు మెదడు, కండరాలు, కళ్ళకు బాగా ఉపయోగపడతాయి. ఉదయాన్నే ఒక 2 గుడ్లు తింటే చాలు, ఆకలి వేయదు. ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు కూడా గుడ్లు రెగ్యులర్గా తినడం చాలా మంచిది. శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో యాసిడ్లు కూడా అందులోనే దొరుకుతాయి. జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. అందుకే గుడ్లు ఎక్కువ మందికి బెస్ట్ ఆప్షన్. ఇక చికెన్ విషయానికి వస్తే, చికెన్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు ప్రధాన ప్రోటీన్ సోర్స్గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన చికెన్ లేదా గ్రిల్ చికెన్ ఎంతో మంచిది. 100 గ్రాముల చికెన్లో దాదాపు 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే గుడ్లు, పన్నీర్ కన్నా ఇది ఎక్కువ. అందుకే జిమ్ చేసేవాళ్ళు చికెన్ను బాగా తినేందుకు ఇష్టపడతారు. కండరాలు పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చికెన్లో ఐరన్, జింక్, B6 వంటి విటమిన్లు లభిస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఫ్రై చేసిన చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ మసాలాలతో చేసిన చికెన్ కూడా అంతగా మంచిది కాదు. ఆరోగ్యం కావాలంటే ఉడికించిన లేదా తక్కువ నూనెతో చేసిన చికెన్ ఉండాలి. అలా తింటే శరీరానికి శక్తి, బలం బాగా వస్తుంది. సో మరి ఇవ్వండి ఇవాళ టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.